హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పాతకాలం నాటి కొబ్బరి రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి. ఎప్పుడు కేకే కాకుండా ఇలా ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి రొట్టెని కూడా చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేయండి. ఇలా తురిమినట్లు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 కప్పు బెల్లం తీసుకుని అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా పోసుకుని బెల్లం కరిగే వరకు కలపండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఈ కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేయండి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా ఫిల్టర్ చేసిన బెల్లం వాటర్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేయండి. దానిలో నానబెట్టిన శనగపప్పు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 స్పూన్ యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసి బాగా అంతా కలిసేటట్టు కలపండి. కన్సిస్టెన్సీ పలచగా కాకుండా ఇలా గట్టిగా ఉండాలండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టండి. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి అంతా కలపండి. బొంబాయి రవ్వ అంతా బెల్లం వాటర్లో బాగా నానిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి రౌండ్గా రొట్టెలాగా సరిచేయండి. ఇలా వేసిన రొట్టెను లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా సైడ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే రొట్టె అడుగు భాగం పూర్తిగా కాలినట్టేనండి. అప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. బొంబాయి రవ్వలో జిగురు ఉండదు కాబట్టి రొట్టె తిప్పేటప్పుడు ఒక్కోసారి విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా మూతలోకి టర్న్ చేసుకుని దాన్ని మరలా ప్యాన్లో వేసి రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. మనం మొత్తం నెయ్యితో కాల్చడం వల్ల కొబ్బరి రొట్టెకు మంచి రుచి వస్తుందండి. ఈ విధంగా రెండో వైపు కూడా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చాలా రుచికరమైన కొబ్బరి రొట్టె రెడీ అయిందండి. ఇలా చేసిన కొబ్బరి రొట్టె 3 to 4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.